the next day. Ta-da! Hello, welcome back to KKadmins official YouTube channel. సో ఏంటి ఈ వీడియోలో కూడా మన లోకి పక్కన లేదన్నా కదా. సింపుల్గా ఏంటంటే ఒకరు కెమెరా ముందు ఉంటే ఒకరు కెమెరా వెనకాల ఉండాలి కదండి. సో అందుకని నేను కెమెరా ముందు ఉన్నాను, వాడి కెమెరా వెనకాల ఉన్నాను అనమాట. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి నేను ఇచ్చే పనిష్మెంట్ నెంబర్ 2. అదేంటనుకుంటున్నారా, ఫస్ట్ టైం ఏం చేసామంటే ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ చేసాం అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ బిర్యానీ అనమాట. సో స్వీట్ కార్న్ బిర్యానీ ఎప్పటి నుంచో నాకు తినాలనిపిస్తుంది. సో నాకు తినాలనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నాతో పాటు ఇంకా చాలా మంది సఫర్ అవ్వాలని నేను అనుకుంటాను. సో యాక్చువల్గా హ్యూమన్ సైకాలజీ అది. అంటే ఒకళ్ళు బాధపడుతుంటే ఒకళ్ళు అవుతూ చూస్తూ ఊరుకోలేము. సో అందుకని ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు మిగిలిన కూడా బాధపడాలని సింపుల్గా మా ఇంట్లో కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో మెయిన్గా మన స్వీట్ కార్న్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే మేము రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే ముందుగా మనకు కావాల్సింది గిన్నె కాదు, పొయ్యి. ఎందుకంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దీని మీద మంట పెట్టుకొని గిన్నె పెట్టుకొని దీని మీద మనం వండుకోవడానికి అనమాట. సో ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చాలా సెకలు ఉన్నారా నీళ్ళు చేసుకొని తెచ్చుకున్న తర్వాత ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చెప్పలేదు కదా. ఇవి ఒక ఆయిల్ అనమాట. సో ఇది కనబడదు కాబట్టి ఇది తీసుకుంటున్నాం. సో ఇది ఒక రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. అండ్ ఇది ఆయిల్ ఒక 6 cups తీసా. మనకు కావాల్సిన ఆల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా, ఇది బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ. సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ముందు ఈ ఐటమ్స్ దగ్గర పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే ముందుగా ఆయిల్ మనం వేసుకోవాలన్నమాట. సో కప్ అన్నాం కదా, కప్ అంటే మీరు ఏదో పెద్ద కప్పు అనుకుంటారు, నేను అన్నది ఈ కప్ అనమాట. సో ముందుగా ఆయిల్ తీసుకొని 6 cups వేయాలి. 1 2 3 4 5 6. సో 6 మనం ఆయిల్ వేసుకున్నాం అన్నమాట, 6 కప్పులు. అండ్ తర్వాత చాలా మందికి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకుంటారు, లేకపోతే ఆయిల్ వేస్తే చేసుకుంటారు. ఇది టీ స్పూన్. మీరు అందరూ అంటారు అదే స్టీల్ స్పూన్ రా, టీ స్పూన్ కాదురా అని. సో మా ఇంట్లో సైలెంట్ అనమాట. సో టీ స్పూన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి మనం వేసుకోవాలన్నమాట. అరే ఇది గట్టిగా అయిపోయిందిరా, కరుగుతుంది. ఏం టార్చర్. ఓకేనా. సో ఈ గీ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మనం రెడీగా పెట్టుకున్న ఆల్ మసాలా ఐటమ్స్ ని మనం వేసుకుంటాం అనమాట. ఫస్ట్ గా దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, లవంగం, జాపత్రి, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని మనం పేలింది ఏంటిది ఇది మన మసాలా ఐటమ్స్ మనం వేసిన తర్వాత కొంచెం అవి లైట్గా ఫ్రై అయ్యాక మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ వేస్తాం అనమాట. సో ఆనియన్స్ అయితే కొన్ని వేద్దాం మనం. అలానే మనం రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి,
నేను గారడి అని అర్థం అనుకుంటాం, కానీ ఇక్కడ పోయిదే డాన్స్లు వేస్తే తర్వాత మనం డాన్స్ వేయాల్సి వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో అయిపోయిన తర్వాత మనం లైట్గా మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా మనం 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత స్వీట్ కార్న్. సో ఈ స్వీట్ కార్న్ మనం బయట స్వీట్ కార్న్ పొత్తులు దొరుకుతాయి. సో అవి తీసుకొని మనం ఇలా సపరేట్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే బయట సూపర్ మార్కెట్స్లో ఫ్రోజన్ స్వీట్ కార్న్ అని అవైలబుల్గా ప్యాకెట్స్ ఉంటాయి, కేజీ ప్యాకెట్స్. సో ఆ ప్యాకెట్స్ అన్న తీసుకోవచ్చు. సో దాన్ని తీసుకుని ఇలాగా ఒక బౌల్ స్వీట్ కార్న్స్ మనం ముందైతే ఈ ఆనియన్ జర్జర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదైతే మనం స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలన్నమాట. సో మీరు తీసుకున్న బిర్యానీ క్వాంటిటీ బట్టి మీరు స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలన్నమాట. మీరు తీసుకున్న బిర్యానీ క్వాంటిటీ బట్టి. అయిపోయిన తర్వాత ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా ఆయన చేయాలంటే గిన్నె కదలకుండా పట్టుకోవాలన్నమాట, లేకపోతే గిన్నె కదిలిపోద్ది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఫ్రై అయ్యాక మనం ఏం చేస్తామంటే ముందుగానే రైస్ మనం బాస్మతి రైస్ని ఒక 2 or 3 times వాష్ చేసేసుకొని కడిగేసిన తర్వాత ఇలా 2 or 3 times మనం కడుక్కొని దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట బాస్మతి రైస్ని. మీరు బాస్మతి కావాలంటే బాస్మతి అన్న చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు కావాల్సిన నార్మల్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే బాస్మతి తీసుకున్నాను అనమాట. సో బాస్మతి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట. సో మనం తర్వాత పొటాటోని మనం ఒక 2-3 పొటాటోలు తీసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత మనం ఒక టమాటాని ఇలా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని కొంచెం ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 minutes అయితే దీన్ని వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఒక 5 minutes మనం అయితే రిలాక్స్ అయిపోవాలన్నమాట. సో ఎక్కువ రిలాక్స్ అవ్వకండి, మాడిపోద్ది. సో దాని తర్వాత మరీ అంత ఎక్కువ రిలాక్స్ అయిపోకుండా మనం దగ్గర ఉంటూ అది కొంచెం ఫ్రై అవ్వగానే మనం రైస్ అయితే మనం ముందుకు వేసుకున్నాం కాబట్టి ఆ రైస్ అయితే మనం వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ మనం ఒక టేస్ట్ తగ్గట్టు ఎంత సరిపోతుందో అంత మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అన్నమాట. బాస్మతి రైస్ ని మనం వాటర్ లేకుండా నీట్ గా వేసుకోవాలన్నమాట దీంట్లోకి.
సో రైస్ పెట్టుకున్న తర్వాత కింద నుంచి అయితే మనం కలుపుకోవాలంటే సో పై నుంచి కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. సో అందుకని మనం రైస్ పెట్టుకున్న తర్వాత నీట్గా మనం రైస్ అక్కడ విరిగిపోకుండా ఇట్లా కింద నుంచి పై వరకు అంటే ఆల్ ముక్కలు అంతా కూడా టమాటా ముక్కలు కావచ్చు, క్యారెట్ ముక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మనం అయితే ఇది రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి చక్కగా. సో కలుపుకున్న తర్వాత మనం బాస్మతి 1 కప్పు బాస్మతి రైస్ వేస్తే దానికి 1 కప్ అంటే 1.5 కప్పు అంటే 1.5 అంటే 1 కప్పు ప్లస్ 1 కప్పు ప్లస్ ఇంకొక 1/2 కప్పు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏ కప్పుతో వాటర్ వేసుకున్నానో ఆ కప్పుతో మనకు కావాల్సిన క్వాంటిటీతో వాటర్ అనేది వేసుకుందాం. సో ఫైనల్లీ మనం వండిన స్వీట్ కార్న్ బిర్యానీ అయితే అయిపోయింది. లెట్స్ చెక్ ఇట్ అవుట్, టేక్ ఎ లుక్. అది అనమాట చక్కగా ఆహా స్మెల్ అయితే ఎదిరిపోయింది. సో దీన్ని మనం పొయ్యి మీద దింపేసి కింద అయితే పెట్టుకుందాం అనమాట. ముందు స్టవ్ ఆఫ్ చేయాలి.